అటువంటి వాడు, మరణము కంటే శక్తివంతుడు నజరేయుడైన యేసు. ఆయన తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేశాడు. యేసును ఎవరు చంపలేదండి, ఆయనే స్వచ్ఛందంగా మనుషుల కొరకు చనిపోవడానికి. మీకు తెలుసా, జ్ఞాపకం తెచ్చుకోండి, యేసయ్యని రాజుగా చేయాలనుకున్నారు యూదులందరూ కలిసి, కానీ తప్పించుకున్నాడు యేసయ్య. ఎవరైనా రాజుగా చేయాలనుకుంటే తప్పించుకుంటారండి? ఎందుకంటే ఆయన రాజుగా అధికారాలు చేయడానికి, రాజభోగాలు అనుభవించడానికి రాలేదండి. యజ్ఞము చేయడానికి, బలి అవ్వడానికి, రక్తము కార్చడానికి, మానవ జాతికి విమోచన చేయడానికి లోకానికి వచ్చాడు ఆయన. ప్రియులారా, ఆయన్ని ప్రలోభపెట్టాడు సైతాన్. లూసిఫర్ అన్నాడు, ఈ లోక రాజ్యాల మహిమ, దాని అధికారం అంతా నా చేతుల్లో ఉంది. యేసు, నాకు సాష్టాంగ నమస్కారం చెయ్యి, నేను నీకు ఇదంతా నీకే ఇస్తాను, నువ్వంటే నాకు చాలా ప్రేమ ఇష్టం అన్నాడు కదా. అది ఎవరికి ఇవ్వాలనుకుంటున్నానో వానికి ఇస్తానన్నాడు. యేసు ప్రభు తలొగ్గలేదండి, తలవంచలేదు. లోక భోగాల కొరకు నా యేసు ఆశించలేదు. కాబట్టి ఆ అధికారము, ఆ మహిమను ఆయన గడ్డి పరకతో సమానంగా ఎంచుకున్నాడు. నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. పిలాతుతో అన్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది, నేను రాజునే, నాకంటూ ఒక రాజ్యం ఉన్నది, ఇప్పుడు కాదు, ఇదే భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలించడానికి వస్తున్నాడు ఆయన. ఆయన స్వచ్ఛందంగా ప్రాణం పెట్టాడండి. ఈ సంగతి యేసుక్రీస్తు బలి అయి తిరిగి లేస్తాడు అన్న సంగతి భారతీయులకు తెలుసా? భారతీయ మహర్షులకు ఎలా తెలిసింది? పిల్లరా, క్రైస్తవుల్ని మాటి మాటికి విమర్శించడము, తోలనాడము, అపహాస్యము చేయడము, హేళన చేయడము, గేలి చేయడము, ఏదో మాకే ఎక్కువ తెలుసు, వాళ్ళు మరి ఏమీ తెలవని గొర్రెలని, ఇంకేదో రకరకాలుగా వ్యర్థ ప్రేలాపనలు ప్రేలుతున్నారు. అయితే భారతీయ వేదాలలో ఒక అవతారమును గురించి చెప్పబడింది, ఒక యజ్ఞము గురించి చెప్పబడింది. అది అజమేధ యజ్ఞము అంటారు. అజమేధ యజ్ఞము. ఈ అజమేధ యజ్ఞము వేదములో చెప్పబడింది. అజమేధము అంటే మేకతో చేసే యజ్ఞము. మేధము అంటే యజ్ఞము. జా అంటే పుట్టుక, అజ అంటే మేక. మేకతో చేసే యజ్ఞము. జా అంటే పుట్టుక వస్తుంది, మేక అని కూడా వస్తుంది. అజ అంటే పుట్టుక లేని మేక అని కూడా వస్తుంది. అజమేధము, మేధం అంటే బలి లేక యజ్ఞం. ప్రియులారా, గమనించండి, ఇది 1000 సంవత్సరాల క్రితమే భారతీయ మహర్షులు వేదాల్లో చెప్పారు. 7 రకాల యజ్ఞాలు వేదములో ఉన్నాయి. రాజసూయము, వాజపేయము, అశ్వమేధము, అజమేధము, గోమేధము, నరమేధము, పురుషమేధము, అజమేధము. ఇన్ని యజ్ఞాలు ఉన్నాయి. క్రైస్తవేతర మిత్రులారా, సహోదరులారా, ఎప్పుడైనా మీరు విన్నారా ఈ యొక్క యజ్ఞాలు వేదంలో ఉన్నాయని? మీకు ఎవరైనా చెప్పారా? ఇందులో అజమేధ యజ్ఞము అనేది ఒకటి ఉంది. అది జరగవలసిన యజ్ఞం. ఆ యజ్ఞక్రమము ఏంటంటే, ఒక మచ్చలేని మేకను తీసుకొని రావాలి. ఆ మచ్చలేని మేకకు ఋత్వికులు పట్టు వస్త్రాలు చుట్టాలి. దానిని ఒక యూపస్తంభానికి కట్టాలి. యజ్ఞ క్రమాన్ని వివరిస్తున్నాను, చిత్తగించండి, వినండి. ఒక యూపస్తంభానికి కట్టాలి. దాని యొక్క తలకు బలుసు కంపను పుచ్చాలి. దాని కాళ్ళలో రక్తము కారునట్లుగా మేకులు దిగగొట్టాలి. దాని యొక్క దేహమునకు వస్త్రము, పట్టు వస్త్రము చుట్టాలి. దానికి దాహం వేసినప్పుడు చేదు పానీయము, సోమరసం ఇవ్వాలి. దానికి గాయములు చేసి దాని పక్కలో బల్లెముతో పొడిచి దాని రక్తమంతా పోయిన తర్వాత, అది చనిపోయిన తర్వాత తిరిగి దానికి ప్రాణ ప్రతిష్ఠ చెయ్యాలి అని
ఈ యజ్ఞ క్రమాన్ని గురించి. ఆ తర్వాత ఋత్వికులు దాని వస్త్రములు పంచుకోవాలి, దాని పట్టు వస్త్రాన్ని పంచుకోవాలని వేదంలో చెప్పబడింది. ఈ యజ్ఞము జరిగినప్పుడు యజ్ఞ పురుషుడు ఈ యజ్ఞము జరిగినప్పుడు పాప పరిహారము జరుగుతుంది అని వేద గ్రంథంలో యజ్ఞం గురించి చెప్పబడింది. ఈ యజ్ఞము గురించి హిందూ మత సోదరులారా మీకు ఎవరైనా చెప్పారా? ఇప్పటి వరకు ఎవరైనా చెప్పారా? లేదు అని చెప్పమనండి ఎవరినైనా. ఈ యజ్ఞము లేదండి, అజమేధ యజ్ఞము లేదనే వారు ఎవరైనా ఉంటే రావాలి ముందుకి. ఈ యజ్ఞము గురించి మీకు ఎందుకు చెప్పలేదు గురువులు? ఈ యజ్ఞము గురించి ఎందుకు దాచిపెట్టారు? ఈ యజ్ఞము అసలు నెరవేరిందా? అసలు జరిగిందా? జరగలేదండి. ఈ యజ్ఞము వాళ్ళు చేయలేదు. ఎందుకు చేయలేదు? భగవంతుని అడిగారయ్యా, మరి యజ్ఞము మేకను చంపి మేకకు ప్రాణ ప్రతిష్ఠ మేము చేయలేం కదా బాబు. యజ్ఞము ఒకానొక కాలమందు, రాబోయే కాలమందు పరమాత్మునిలో జరుగుతుంది. పరమాత్ముడే అజమేధ యజ్ఞమును నెరవేరుస్తాడు. దానికి ఛాయగా, ఆ చారిత్రకమైనటువంటి కార్యగానికి ఛాయగా మీరు ఈ యజ్ఞమును, యజ్ఞయాగాదులను జరిగిస్తూ రావాలి అని ప్రభు ఉపదేశించి నేను అడుగుతున్నాను. ప్రియులారా, భారతదేశము నమ్మినది యజ్ఞ కర్మకాండను నమ్ముతుంది. వేల సంవత్సరాల నుండి గొర్రెలను బలివ్వడము, మేకలను బలివ్వడము, ఎద్దులను బలివ్వడము మన దేశము, మన సనాతన ధర్మములో ఉంది. సనాతన ధర్మములో యజ్ఞము గురించి ఉంది. యజ్ఞము చెయ్యాలి అని సనాతన ధర్మములో ఉన్నది కదా. అందుకొరకే బలులిస్తూ వచ్చారు. దాని పరమార్థం ఏంటి మరి? నేను అడుగుతున్న ప్రతి హిందూ గురువుకు, అలాగే హిందూ సహోదరునికి, రక్తము ద్వారా దేవుణ్ణి సమీపించినటువంటి మానవ జాతులు ఎందుకు వారు దేవుణ్ణి సమీపించారు? జంతువుల రక్తముతో దేవుణ్ణి సమీపించారు. మీకు ఒక విషయం చెబుతాను. అసలు నాగరిక సమాజాన్ని అట్లుంచండి, నాగరిక సమాజానికి దూరంగా ఉన్నటువంటి ఆటవిక జాతుల ప్రజలు, అనాగరికమైన ప్రజలు, సమాజానికి దూరంగా ఉండే ప్రజలు కూడా, వారు కూడా ఏదో రాయి దగ్గరకో ఏదో చెట్టు దగ్గరకో పోయి జంతువును వధించి దండం పెట్టుకుంటారు, దేవరకు మొక్కుతారు, రక్తార్పణ అక్కడ చేస్తారు. ఎందుకండి? ఎందుకు? ఇది దేవుడే మానవ జాతికి ఉపదేశించాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో ఏముందంటే, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చును. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు అంటే రక్తములోని ప్రాణముతో పాప క్షమాపణ జరుగుతుంది. జంతు రక్తమును ఆశ్రయిస్తూ వచ్చారు మానవ జాతులు. అలాగే వేల సంవత్సరాలు గడుస్తూ వచ్చాయి. అజమేధ యజ్ఞం ఇంకా జరగలేదు. రాజసూయము, వాజపేయము, గోమేధము, అశ్వమేధము, పురుషమేధము, నరమేధము, అజమేధము 7 యజ్ఞాలు ఉన్నాయే. మిగతా అశ్వమేధ యజ్ఞము గురించి తెలుసు, పురుషమేధ యజ్ఞం గురించి తెలుసు. మరి అజమేధ యజ్ఞము లేక పురుషమేధ యజ్ఞం గురించి ఎంతమందికి తెలుసు? వేదములో భగవంతుడు యజ్ఞ పురుషుడిగా కనబడతాడు. యజ్ఞ ప్రజాపతి, యజ్ఞమైన వాడే ప్రజాపతి. ప్రజాపతి అంటే దేవునికి ఉన్న ఒక నామధేయం. దేవుడు బలి అవుతాడు అని వేదంలో ఉంది. యజ్ఞ ప్రజాపతి, అన్నం వహి ప్రజాపతి, ప్రాణాహి ప్రజాపతి, సత్యం వహి ప్రజాపతి అని దేవునికి కొన్ని విశేషణాలు వేదంలో ఉన్నాయి. ప్రియులారా, మరి ఈ అజమేధ యజ్ఞము 3 దేవతల్లో ఎవరిలోనూ నెరవేరలేదు. ప్రపంచ దేశాల్లో ఉన్న ఏ దేవీ దేవతల్లో నెరవేరలేదు. ఒక్క యేసు ప్రభువులోనే ఈ నెరవేర్పు కనబడతా ఉంది. మీరు ఆలోచన చేయండి. మేకకు పట్టు వస్త్రాలు చుట్టారు. మచ్చలేని మేక అంటే ముడత మచ్చ కలంకము లేకుండా ఉండే మరి పవిత్రమైనటువంటి మేక. మచ్చలేని మేక అంటే ప్రభు అయిన యేసు నిర్దోషు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశమండలము కంటే హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. చూడండి, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించనని ఒక యేసు ప్రభు అన్నాడండి. ఆ మాట కామ క్రోధ వశాసే సర్వే దేవరుషి పితృమాన మానవ.
సమస్త మానవులు పితృదేవతలు కామ క్రోధాలకు వశులైనారని ధర్మశాస్త్రానుసారంగా చెప్పబడింది. చీకటి గుణములు, తమో గుణములు ఉన్నాయి. యేసుప్రభు ఒకడే అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడు. గమనించండి, వేదములో ఉన్న ఒక యజ్ఞము ఖచ్చితంగా 100% కొట్టొచ్చినట్లుగా సూటుగా స్పష్టంగా ఎవరిని చూపిస్తుంది చెప్పండి, మీరే ఆలోచన చేయండి. భారతీయ వేదములో ఉన్న అజమేధము కానీ ఆ బలి కర్మకాండ యొక్క పరిపూర్ణమైన అర్థం, పరమార్థం ఏంటి అసలు? సనాతన ధర్మం అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటారు కదా సహోదరులారా. మరి దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ అజమేధ యజ్ఞము యొక్క నెరవేర్పు ఏ దేవీ దేవతలో కనపడుతుంది? యేసులో కనబడటం లేదా? చూడండి, మచ్చలేని మేక పరిశుద్ధుడైన యేసు. ఆ మేకకు పట్టు వస్త్రాలు చుట్టారు. యేసు యొక్క దేహమునకు విచిత్రమైన అంగీని వేశారు. రాజవస్త్రాన్ని ధరింపజేశారు ఆయనకి సైనికులు. ఆయన యొక్క చూడండి, మేక తలకు బలుసుకంబను గుచ్చబడింది. యేసు ప్రభు యొక్క తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆ యొక్క మేకను యూపస్తంభానికి మేకులతో కొట్టారు. యేసును సిలువ వేశారు. మేకులతో, ఆయన పాదాల్లో, ఆయన అరచేతుల్లో మేకులతో. మీకు అర్థమవుతుంది? సిమిలారిటీ అర్థం చేసుకోండి. సిమిలారిటీ అర్థమవుతుందా? 1000 సంవత్సరాలకు యేసు ప్రభు రాకముందు వేదములో యజ్ఞం చెప్పబడింది. యేసు ప్రభు ఇంకా రాలేదు అంటే ఆయన అవతారం జరగల. అవతారం రాకముందే ఈ యజ్ఞము వేదములో ఏ విధంగా వాళ్ళు రాసుకోగలిగారు? ఖచ్చితంగా అవే లక్షణాలు యేసులో కనపడుతున్నాయి. అజమేధ యజ్ఞము, యేసు శిలవ యజ్ఞం పక్కన పెట్టుకొని మీరు ఆలోచన చేయండి. మేకకు తలకు బలుసుకంప, యేసు తలకు ముళ్ళ కిరీటం. మేక దేహానికి పట్టు వస్త్రం, యేసు దేహానికి విచిత్రమైనటువంటి వస్త్రం. సైనికులు ఇచ్చిన వస్త్రం, ప్రభుత్వం వారు ఇచ్చిన వస్త్రం. మేక కాళ్ళల్లో మేకులు, యేసు అరచేతుల్లో అరికాళ్ళలో మేకులు. మేక పక్కలో బల్లెంతో, త్రిశూలంతో పొడవడం, యేసు పక్కలో బల్లెంతో పొడవబడ్డం. మేకకు దాహం వేస్తే సోమరసం ఇవ్వడం, యేసు దప్పికొనుచున్నాను అని కేక వేయడం. అయితే అజమేధ యజ్ఞములో ప్రాణ ప్రతిష్ఠ చేయడం కుదరలేదు కాబట్టి ఆ యజ్ఞము జరగలేదు. అది ఒక చారిత్రాత్మకమైనటువంటి యజ్ఞము గనక, యేసులో నెరవేరాలి గనక ఆయన మరణించి తిరిగి లేచాడు. ఇది విదేశీ మతం ఎలా అవుతుంది? ఇది ఇంగ్లీష్ వాడి మతం ఎలా అవుతుంది? బుద్ధున్నోడు, జ్ఞానం ఉన్నోడు, తెలివి ఉన్నోడు ఎవడైనా కూడా యేసుని విదేశీ దేవుడని అనడు, బ్రిటిషర్స్ దేవుడని అనడు. బుద్ధి జ్ఞానం ఉంటే వేదాలు చదవాలి. హిందువుని నేను మా మతం గొప్ప అని చెప్పుకోవడం కాదు బాబు. వేదము చదువు. వేదముల అజమేధ యజ్ఞం ఉంది, వేదములో యజ్ఞ కర్మకాండ ఉంది. విరాట్టు కలగనిది యజ్ఞము కలగకున్నది, విరాట్టు కలిగినప్పుడే యజ్ఞము కలిగినది అని వేదంలో ఉంది. ఆయన యజ్ఞ పురుషుడు. ఇంత పకడ్బందీగా, ఇంత ప్లాన్గా, ఇంత ముందు చూపుతో, నిత్య సంకల్పంతో భారతీయులకు దేవుడు తన యజ్ఞమును గురించి ముందే గ్రంథములో వ్రాయించి మనకు అందిస్తే చెప్పకపోవడం గురువుల తప్ప, వినకపోవడం మన తప్ప. ఒకవేళ ఇప్పటి వరకు తెలుసుకోకపోయినా నేను చెబుతున్నాను కదా, వినిపించుకోకపోవడం ఎవరి తప్పు? ఒకసారి ఆలోచించండి. వేదము నిండా యజ్ఞం గురించి ఉంది. గోవును బలించిన సందర్భాలు ఉన్నాయి. ఆయా యజ్ఞాలలో జంతు రక్తమును అర్పించేవారు. అందుకొరకే బైబిల్లో కూడా యేసు ప్రభు అవతరించిన తర్వాత ఆయన బాప్తిస్మము పొందడానికి వచ్చినప్పుడు యోహాను చూసి అన్నాడు, ఇదిగో తన శిష్యులకు చెప్తున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల. లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల. చూడండి, ఇది క్రైస్తవులకు శుభదినము మాత్రమే కాదు. ఈరోజు ప్రపంచ హాలిడే. గుడ్ ఫ్రైడే అంటే వరల్డ్ హాలిడే.
ప్రపంచవ్యాప్తంగా సెలవు దినం. ఎందుకు ప్రపంచవ్యాప్తంగా సెలవు దినం? గుడ్ ఫ్రైడే అంటున్నాం. వేరే ఏ రోజును కూడా ఇలాగ సంబోధించరు. ఎందుకంటే మానవ జాతి ప్రాయశ్చిత్తార్థము కొరకు, మానవ జాతి పాప పరిహారము కొరకు ప్రాయశ్చిత్తార్థ బలి జరిగిన అద్భుతమైనటువంటి రోజు ఈరోజు. ఆయా జాతుల ప్రజలు బలుల యొక్క పరమార్థమును గ్రహించడానికి ఆ బలులు చేయుచూ వచ్చినది ఈ పరమార్థం కోసమే, ఈ ఘట్టం కోసమే, ఈ కార్యం కోసమే. ఈ భూమిని దేవుడు సృజించినప్పుడు దేవదూతలు తేజో నక్షత్రాలు సంతోషించారు. ఎందుకంటే భూమి పరమాత్ముని బలి కొరకు వేదిక కాబోతుంది. భూమికి నట్ట నడుమ ఆయన యజ్ఞమయ్యాడు. వేదములో ఉన్నది, వేదములో ఇది స్పష్టంగా చెప్పబడింది. ఆ యజ్ఞము జరుగుతుంది. భూమికి నట్ట నడుమ, భువనస్య నాభిం, భూమికి నట్ట నడుమ, వేదాహమస్య భువనస్య నాభిం, భూమికి నట్ట నడుమ యజ్ఞము జరుగుతుంది, మహాసూర్యుడు అవతరిస్తాడు అని వేద గ్రంథంలో చెప్పబడింది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు గ్రహించలేకపోతున్నారని అడుగుతున్నా నేను. అచ్చు యేసులో అజమేధ యజ్ఞం నెరవేరటం ఏంటండి? విచిత్రంగా ఉంది నాకు. ఒకవేళ ఆయన పరమాత్ముడైతే సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యకం తదరక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమని వేదములో ఉంది. ప్రజాపతి దేవేభ్య ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చితని వేదములో ఉంది. దీన్ని చెప్పేటోళ్ళు లేడు, వినిపించుకునేవాడు కూడా, వినిపించుకునే నాథుడు లేడు. మరి నీకు రక్షణ ఎలా సహోదరుడా? వేదము సత్యము అని నువ్వు ఒప్పుకోవాలంటే వేదములో ఉన్న అజమేధ యజ్ఞము కూడా నెరవేరాలి. అది ఎవరిలోనైనా నెరవేరిందా చూపించునా? భూలోకంలో ఏ దేవుల్లో ఈ యొక్క యజ్ఞము నెరవేరిందో, అజమేధ యజ్ఞము నాకు చూపించండి. నేను యేసును వదిలేసి ఇంకొక మతం, నువ్వు చెప్పే మతంలోకి వస్తాను. చూపించలేకపోతే మా సువార్త ప్రకటన ఆపడానికి మీకు హక్కు లేదు. అజమేధ యజ్ఞమును మేము చారిత్రకంగా ఎత్తి చూపిస్తూ సువార్త చెప్తున్నాం. కాదనడానికి వద్దనే హక్కు ఎవరికీ లేదు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడే కావాల్సుకొని చనిపోవడానికి పుట్టాడండి ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం. చనిపోవడానికి పుట్టిన దేవుడు, యజ్ఞము చేయడానికి పరిశుద్ధ రక్తముతో వచ్చిన దేవుడు. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనంలో ఉంది, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాదు. దేవుడు తన స్వరక్తమును సంపాదించడానికి, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును స్వరక్తమునిచ్చాడు. ఆ రక్తంలో పాపం లేదండి. దేవుని రక్తంలో పాపం లేదు, మనిషి రక్తంలో పాపం. ఎందుకంటే ఆదాము హవ్వల యొక్క పిల్లలం మనం. ఏ మానంలో కూడా పవిత్రమైన రక్తం అంటే పాపము లేని రక్తం లేదు. మరి ఎందుకయ్యా ఇంతకాలం ఆయన ఆలస్యం చేశాడంటే కాలము పరిపూర్ణం కావాలి. ఆయన ఒంట్లో ఉన్న రక్తమంతా బయటికి వెళ్ళే శిక్ష ఒకటి రావాలి. అది ఏ ప్రభుత్వంలో వస్తుంది, ఏ సామ్రాజ్యం ద్వారా వస్తుందో కనిపెట్టాడు. బబులోను సామ్రాజ్యము, మాదియా పారసీక సామ్రాజ్యము, గ్రీకు సామ్రాజ్యము, ఇలాగా ప్రపంచాల్ని అనేక ప్రభుత్వాలు ఏలుకుంటూ, అనేక రాజ్యాలు ఏలుకుంటూ వచ్చాయి. కానీ రక్తమంతా కూడా లాగివేయగలిగిన శిక్ష ఏది లేదు. మామూలుగా నేరస్తుల్ని తలనరికి చంపుతారు, పాముతో కరిపించి చంపుతారు, లేకపోతే సింహాలకు ఎరగవేసి చంపుతారు, ఆకలితో ఉన్న సింహాలకు ఎరగవేసి చంపుతారు. కానీ ఒక రోమా ప్రభుత్వమే సిలువ అనే శిక్షను అమలు చేసింది. సిలువ మీద ఒక వ్యక్తి 1000 మరణాల వేదన అనుభవిస్తాడట. 1000 మరణాల వేదన అనుభవిస్తాడట. ఆ వేదనలో ప్రాణం ఒక్కసారి పోదు, రక్తం కారుతూ 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 అలాగ పోతుంది. ఆ వేదన వర్ణనాతీతం, ఆ బాధ వర్ణనాతీతం. అరుస్తారు, కేకలేస్తారు. నేరస్తుల్ని బహు భయంకరంగా శిక్షించేటువంటి శిక్ష సిలువ మరణము, సిలువ శిక్ష. అయితే ప్రభువైన యేసు అంత శాపగ్రస్తమైన, ఘోరమైన, వేదనకరమైన, బహు బాధాకరమైన శిక్షను ఎందుకు ఆయన తీసుకున్నాడంటే మానవులందరి కొరకు రక్తమంతా కార్చాలి. తలకు ముళ్ళ కిరీటం, తలలోని రక్తం పోతుంది. అరచేతుల్లో మేకులు కొట్టారు, పాదాల్లో మేకులు కొట్టారు, రక్తం పోతుంది. అంతకుముందు రాత్రే కొరడాలతో కొట్టారు. అది భయంకరమైనటువంటి వేదన. శరీరంలో లోపల అవయవాలు కనిపించేంత భయంకరమైనటువంటి కొరడా దెబ్బలు.